హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ శుభ శనివారము. ఇదైతే నిన్నటి వ్లాగ్ ఫ్రెండ్స్. నిన్న శుక్రవారం రోజు నేను చేసిన పూజ. ఉదయం లేస్తానే ప్రతిరోజు పూజ చేసి మొదలు పెడితేనే మిగతా పనులు అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. నాకైతే బాగా నమ్మకము. ఎక్కువ సార్లు మా వారే చేసేస్తుంటారు ఉదయం పూజ. శుక్రవారము అలా ముఖ్యమైన రోజుల్లో నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ పూలు అలంకరిస్తున్నాను స్వామివారికి, అమ్మవార్లకి, అందరికీ కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు రకరకాలుగా పువ్వులు అలంకరించి పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇలా ఇష్టము కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇవైతే 2-3 రోజులు తీసిన వ్లాగ్స్ అంటే వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. రాగులు ఫ్రెండ్స్, స్టోర్లో ఇచ్చారు కదా రాగులు, అవైతే కొనుక్కున్నాను. కింద ఇంట్లో అమ్మాయిని అడిగి అవి జల్లిస్తున్నాను ఫ్రెండ్స్. స్పీడ్గా పెట్టాను. చూడండి, ఉట్టి ఇసుకే ఉంది ఫ్రెండ్స్. దుమ్ముగా ఉన్నాయి ఇసుక. అవంతా క్లీన్ చేసి కడిగి ఎండలో పెట్టాను రాగి పిండి కోసము. ఇక్కడైతే ముల్లంగి సాంబారు అండ్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అందులోకి ఆయిల్ వేసి పెనంలోకి కొద్దిగా జీలకర్ర, మినపప్పు వేసాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక అరకిలో పైనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బెండకాయలు. ఇదంతా వాడితే ఎంత అవుతుంది? కూరగాయలు అయితే ఇంట్లో అందరం బాగా తింటాం ఫ్రెండ్స్. ఇదిగోండి, బెండకాయలు వేపేసి అంటే ఆయిల్లో వేసి దాని తర్వాత పసుపు, ఉప్పు కొద్దిగా వేసాను. అది స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్, ఉప్పు వేసేది. ఇక్కడైతే ఆనియన్స్ మరి ముల్లంగి కట్ చేస్తున్నాను. ముల్లంగి అయితే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని నేనేం చేశానంటే పెద్ద ఆనియన్ అంటే ఎర్రగడ్డలు పెద్దవి 2 వేస్తున్నాను ఫ్రెండ్స్ సాంబార్లో. మీకు షార్ట్ కూడా పెట్టాను కదా. వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసి వేసామనుకోండి, సాంబారు టేస్ట్గా ఉంటుంది. అలాగే వెజిటేబుల్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. ఇది ఎక్కువ సార్లు చెన్నై సాంబార్ అని కూడా చెప్పచ్చు. ఇంకొక 2 కూరగాయలు వేస్తే కదంబం కూర అనేవాళ్ళు మా అమ్మ. అన్ని రకాలు 2-3 రకాలు ఉన్నాయనుకోండి, అన్ని రకాలు కట్ చేసి వేసేసి కందిపప్పు సాంబార్ చేసేవారు. సూపర్ టేస్ట్గా ఉండేది ఫ్రెండ్స్. అప్పుడు ఏమి వేసేవాళ్ళు కాదు, అందులో ఉట్టి పులుపు కారము ఉండేది. కొన్నిసార్లు పసుపు కూడా ఉండేది కాదు ఫ్రెండ్స్, ఇంట్లో నిండుకునేది. అలాంటి రోజులన్నీ దాటుకొని వచ్చాము. ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ తినడానికి ఆరోగ్యం బాగోదు ఫ్రెండ్స్, నాకు మా వారికి. ఇక్కడ చూడండి, ఆనియన్స్ వేగిన తర్వాత ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా వేసేసాను. లాస్ట్లో కొత్తిమీర వేద్దామని. అలాగా ఎర్రగడ్డలు హాఫ్ బాయిల్ అయిన తర్వాత ముల్లంగి వేసేసాను. ఎర్రగడ్డలు ఎక్కువ వేసానని చెప్పాను కదా, హాఫ్ బాయిల్ అయితేనే ఈ సాంబార్తో సరిగా ఉడుకుతాయి. తర్వాత ముల్లంగి రౌండ్గా కట్ చేసి వేసాను. ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసి ఉడికించేసాను ఫ్రెండ్స్. సాంబార్లో అయితే జీలకర్ర, మెంతులు కొద్దిగా వేసాను, ఆవాలు వేసాను, అంతే. ఒక ఎండుమిర్చి వేసాను, అదిగో కనిపిస్తోంది కదా సాంబార్లో. ఒకటి ఎండుమిర్చి ముక్క వేసాను. కారం వేస్తున్నాను కదా, ఆ ఫ్లేవర్ ఒక టేస్ట్ వస్తుంది ఎండుమిర్చి వేస్తే అని వంటలు చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. పక్కన ఉన్నారండి ఫ్రెండ్స్ వంటలు చేసేవాళ్ళు, వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదిగోండి, అదే సాంబార్ అయితే ఉడికిపోయింది. పప్పులోనే చింతపండు పులుపు కలిపి పోసేసాను. అది ఇందులోకి వంపేసాను. ఉడికిన తర్వాత సాంబార్ రెడీ అయిపోయింది. ఇక్కడ బెండకాయ ఫ్రైకి అయితే కారం వేసాను ఫ్రెండ్స్. ఉప్పు ఆల్రెడీ వేసేసాను కదా. సూపర్గా వచ్చిందండి. బెండకాయ ఎక్కువగా కూడా ఫ్రై అవ్వకుండా కొద్దిగా హాఫ్ బాయిల్ లాగా, అంటే కొంచెం 75% వేపాను. సూపర్గా ఉంది.